హాయ్ అండి, క్యారెట్ సొరకాయ హల్వా అండి. క్యారెట్ సొరకాయ మొత్తం పీలర్ పెట్టి తీసేయాలండి. దానికి కావాల్సినవి నెయ్యి, పంచదార, పాలు, జీడిపప్పు. ఇక నెయ్యి వేసుకోవాలండి. మనం జీడిపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే బండిలోనే కొద్దిగా నెయ్యి ఉంది కదా, ఆ నేతిలోనే క్యారెట్ సొరకాయ వేసేసుకోవాలండి. క్యారెట్ మగ్గిందండి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా పాలు పోసుకోవాలండి. దానికి సరిపడా పాలు, పంచదార వేసుకోవాలి. కొద్దిగా పాలు, పంచదార అండి మనకు తీపి సరిపడండి. పంచదార బాగా కరిగేదాకా మనకు బాగా కలుపుకోవాలి. క్యారెట్ సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.